లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మనము ఏమి చేయాలి అంటే ధైర్యముగా ఉండాలి. శ్రమలు మనకు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అంటున్నాడు. శ్రమ మనకు వచ్చినప్పుడు మనము ధైర్యము తెచ్చుకోవాలి. అదేవిధంగా కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. మన శ్రమలో మనము దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. మొదటిగా మనము ధైర్యము తెచ్చుకోవాలి. రెండవదిగా మనము దేవుడికి మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తినని ఇక్కడ కీర్తనకారుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము ధైర్యం తెచ్చుకోవాలి. అదేవిధంగా మనము మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 107వ అధ్యాయము 28వ వచనంలో కూడా శ్రమను తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని వాక్యము సెలవిస్తుంది. శ్రమలను తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో వారిని విడిపించెనని. దేవునికి ఎప్పుడైతే మనము మొర పెడతామో మన ఆపదలలో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. శ్రమ మనకు కలిగినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. అదేవిధంగా దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవదువు అంటున్నాడు వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు. కృంగిపోకుండా మనము ఉండాలి. మనకు శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోకుండా ఉండాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు అవుదు అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనకు శ్రమ కలిగినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా దేవునికి మొరపెట్టాలి. అదేవిధంగా కృంగిపోకుండా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఉంటామో శ్రమను నుండి మనము విజయాన్ని పొందుకోగలుగుతామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యానుసారంగా మనందరం కూడా జీవితం కాక ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవును కాక. శ్రమ మనకు కలిగినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడికి మొరపెట్టాలి. కృంగకుండా మనము ఈ లోకంలో ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన అండ, మన కొండ, మన కోట సమస్తము కూడా మన దేవుడై ఉంటున్నాడు. ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవుని తట్టు మన కన్నులెత్తి మొరపెట్టేటువంటి వారముగా మనందరం కూడా ఉందము కాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయును గాక. ఆమేన్.